గోపాల్ ఎన్నిక రా గోపాల్. కూర్చోండి కూర్చోండి సార్. నా ముందు రోజు మెల్లనే ఉండమని చెప్పండి. మేడం అయిపోయిందా? స్టార్ట్ చేస్తాం. ఓకే, అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు నంద్యాల డిస్ట్రిక్ట్లో గోస్పాడు పోలీస్ స్టేషన్ టీమ్ ఒక ముగ్గురు ఇంటర్ డిస్ట్రిక్ట్ బర్గ్లరీ ఒక గ్యాంగ్ని అప్రిహెండ్ చేసి వాళ్ళు అరెస్ట్ చేయడం అనేది జరిగింది. మనకి గోస్పాడు పోలీస్ స్టేషన్లో ప్రీవియస్గా లాస్ట్ ఇయర్ 2025లో జూలైలో ఒక హౌస్ బ్రేకింగ్ బై నైట్ ఒక అఫెన్స్ మనకి జరిగింది. అది చాలా రోజు మనకి అండర్ ఇన్వెస్టిగేషన్లోనే చాలా వర్క్ చేసి పెండింగ్లో ఉంటుంది. అది మన జిల్లా ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ పాత ఆఫెన్సెస్ అన్నీ డిటెక్ట్ చేయాలి అని అన్ని టెక్నికల్ ఎవిడెన్స్ ఎక్స్పర్టీస్ మనం డిపిఓ ఐటీ కోర్స్ సపోర్ట్ ద్వారా మనం చాలా ఎఫర్ట్స్ పెట్టి ఆ ఇన్వెస్టిగేషన్ని మనం స్పీడప్ చేయాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎస్పీ సార్ ద్వారా. అది ప్రకారం మన గోస్పాడు ఎస్ఐ అండ్ మన నంద్యాల రూరల్ సిఐ గారు లీడర్షిప్లో టీమ్స్ పెట్టడం అనేది జరిగింది ఈ పాత అఫెన్సెస్ డిటెక్ట్ చేయాలి అని. అది ప్రకారం మనం వర్కౌట్ చేసి వస్తున్నప్పుడు ఈ ముగ్గురు ఇంటర్ డిస్ట్రిక్ట్ బర్గ్లర్స్ నైట్ టైం హౌస్ బ్రేకింగ్ ఆఫెన్స్ చేస్తున్న వాళ్ళని మనం పట్టుకోవడం అనేది జరిగింది. ఇది నిన్న రోజు ఈ చాబోలు మద్రాసా వెంచర్ అది దగ్గర వాళ్ళు ఈ సస్పెక్ట్ నంబర్స్ లాగే మనకి కొంచెం నంబర్స్ అక్కడ సిడిఆర్ ట్రేస్ చేయడం ఇదిలో మనకి కొంచెం కనపడింది అన్ని ఐడెంటిఫై చేసి ట్రాక్ చేసి మన నంద్యాల రూరల్ సిఐ గారు అండ్ గోస్పాడు ఎస్ఐ గారు చాలా ఎఫర్ట్స్ పెట్టి ఈ గ్యాంగ్ని అప్రిహెండ్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ ముగ్గురు చూసాము అంటే వాళ్ళని అరెస్ట్ చేసి మనం క్వశ్చనింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఈ గోస్పాడులో జూలైలో జరిగిన ఆఫెన్స్ మాత్రం కాదు, ప్రీవియస్గా కూడా చాలా ఆఫెన్సెస్ చేసుకున్నారు అని మనకి వి గాట్ టు నో. ఆ ఇన్వెస్టిగేషన్లో మన డిస్ట్రిక్ట్లో మాత్రం చూసాము అంటే గోస్పాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో క్రైమ్ నెంబర్ 46/25, 7/26 అండ్ 43/26 అన్ని ఆఫెన్సెస్ వాళ్ళే చేసుకున్నారు అని మన ఇన్వెస్టిగేషన్ మూల్యం వచ్చింది. తర్వాత రేవనూర్ పోలీస్ స్టేషన్లో కూడా 28/25 ఒక అఫెన్స్, నంద్యాల తాలూక్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 89/26 ఒక అఫెన్స్ అండ్ వల్లూర్ పోలీస్ స్టేషన్ కడప డిస్ట్రిక్ట్ అక్కడ కూడా మనకి 50/26 ఒక అఫెన్స్. ఇన్ ఆల్ టోటల్ 6 ఆఫెన్సెస్ అన్నీ హౌస్ బ్రేకింగ్ బై నైట్, థెఫ్ట్, రాబరీ ఇలాంటి ఆఫెన్సెసే వాళ్ళు కమిట్ చేసుకున్నారు అని మనం ఐడెంటిఫై చేసుకున్నాము. ఈ మనం నిన్న రోజు అరెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కొంచెం క్రైమ్ ప్రొసీడ్స్ కూడా మనం సీజ్ చేయడం అనేది జరిగింది. ఈ అక్యూజ్డ్ దగ్గర నుంచి ఒక హీరో స్ప్లెండర్ మోటార్ సైకిల్ ఒకటి ఈ అఫెన్స్కి వాడుతున్న పర్పస్కి ఒక పర్సన్ బయట గార్డ్ చేస్తున్నారు, ఒక పర్సన్ లోపల వెళ్ళి ఈ అఫెన్స్ కమిట్ చేస్తున్నారు. అలాంటి వాడుతున్న ఈ 2-వీలర్ని మనం సీజ్ చేసాము. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి 17 తోలాస్ గోల్డ్, దట్ ఈస్ 173.54 grams గోల్డ్, 20 తోలా సిల్వర్, ఆల్మోస్ట్ 200 grams సిల్వర్ సీజ్ చేయడం కూడా జరిగింది. మనం టోటల్ ప్రాపర్టీ వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసిన ప్రాపర్టీ వాల్యూ చూసాము అంటే 27 lakh వర్త్ ప్రాపర్టీ ఈ 3 అక్యూజ్డ్ దగ్గర నుంచి మనం సీజ్ చేయడం అనేది జరిగింది. ఇది కూడా మన ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ ఈ ఎఫెక్ట్ అయిన విక్టమ్స్కి త్వరగా ఇచ్చేయాలి అని కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉంది. అది ప్రకారం రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ కూడా మనం ప్రొసీడ్ చేస్తాము. ఇప్పుడు ఈ అక్యూజ్డ్ చూసాము అంటే నాగలూరు ఆదినారాయణ, నాగలూరు ఏసుబాబు, నాగలూరు శివ అని ముగ్గురుని మనం
అరెస్ట్ చేసుకున్నాము. ఈ ముగ్గురు రెసిడెంట్స్ చూసాము అంటే కొత్త మాధవరం విలేజ్, ఒంటిమిట్ట మండల్ ఆఫ్ కడప డిస్ట్రిక్ట్ అన్ని కనపడుతుంది. ఇదిలో ఒక A1 నాగలూరు ఆదినారాయణ, అతని మీద కడప డిస్ట్రిక్ట్లో అండ్ తెలంగాణ స్టేట్లో మహబూబ్ నగర్ పిఎస్లో కూడా ప్రీవియస్ హౌస్ బ్రేకింగ్ అండ్ టెంపుల్ థెఫ్ట్ ఇలాంటి థెఫ్ట్ కేసెస్ చాలా ఉన్నాయి అన్ని కూడా మనకి CCTNS ద్వారా తెలియవచ్చింది మనకి. ఇంకా కూడా మనం ఇన్వెస్టిగేషన్ అనేది ప్రొసీడ్ చేస్తాము, క్వశ్చనింగ్ చేస్తాము. వాళ్ళు ఇలాగే వేరు అఫెన్సెస్ వేరు చోట్ల చేసుకున్నారా ఏంటి అనేది కూడా మనం ఇది తర్వాత ఈరోజు కస్టడీకి రిమాండ్కి ప్రొడ్యూస్ చేస్తాము. తర్వాత పోలీస్ కస్టడీ కూడా తీసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా మనం ప్రొసీడ్ చేస్తాము. ఈ మిషన్లో ఈ టీమ్ చాలా మంచిగా ఎక్స్ట్రాడినరీగా ఎఫర్ట్స్ పెట్టి ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ గ్యాంగ్ కొన్ని ఆఫెన్సెస్ మహబూబ్ నగర్ తెలంగాణలో కూడా ఉంది, ఒక ఇంటర్ స్టేట్ గ్యాంగ్ అనేది ఐడెంటిఫై చేసి పట్టుకోవడం అనేది జరిగింది. సో మన నంద్యాల్ రూరల్ సిఐ గారు, గోస్పాడు SI సుధాకర్ రెడ్డి గారు, హెడ్ కానిస్టేబుల్ చెన్నయ్య, PCs జిలానీ బాషా, నాగేంద్ర గౌడ్, అశోక్, హుసైనయ్య అండ్ హోంగార్డ్ కంబగిరి రాముడు అందరూ ఎఫర్ట్స్ని అప్రిషియేట్ చేసి మన SP సార్ గ్రాటిట్యూడ్ అండ్ అప్రిసియేషన్ చెప్తున్నారు. మన నంద్యాల్ డిస్ట్రిక్ట్ పోలీస్ సైడ్ నుంచి మెన్ ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్స్ పెట్టి ఈ గ్యాంగ్ని అప్రిహెండ్ చేసిన మెన్కి కూడా మనం కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. తర్వాత ఈ పబ్లిక్ అందరికీ ఇష్యూ మూల్యం ఏం చెప్తున్నాము అంటే, ఈ సస్పీషియస్ మెంబర్స్ తిరుగుతున్నారు, మీ ఏరియాలో ఎవరైనా తిరుగుతున్నారు, మీకు ఐడియా లేదున వాళ్ళు సస్పీషియస్గా ఉన్నారు అంటే 112కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ చేయండి. మనం డే బీట్ అండ్ నైట్ బీట్ కూడా డిస్ట్రిక్ట్లో ఎఫెక్టివ్గా చేసి వస్తున్నాము. కాబట్టి వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళు పర్టికులర్స్ అనేది వెరిఫై చేస్తారు. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ మీరు ఇల్లు లాక్ చేసి చాలా రోజు బయట వెళ్తున్నారు, లాంగ్ ట్రిప్ ఏదైనా వెళ్తున్నారు అంటే పోలీస్ స్టేషన్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళండి. మేము నైట్ బీట్ సర్వేలెన్స్ అనేది స్ట్రిక్ట్ చేస్తాము. దగ్గర ఉన్న నైబర్స్కి కూడా ఇంటిమేషన్ అనేది ఇవ్వండి. ఏదైనా సౌండ్, ఏదైనా లైట్ అలాంటి కనపడింది అంటే వాళ్ళు కొంచెం రెస్పాండ్ అవ్వమని చెప్పి వెళ్ళండి. ఇంకా ఒకటి, అండ్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఆర్ క్యాష్ ఇలాంటి హ్యూజ్ క్వాంటిటీస్లో ఇంట్లో డోంట్ లీవ్ దెమ్. మీరు సేఫ్గా లాకర్లో, బ్యాంక్లో అలాంటి సేఫ్ కస్టడీలో మీ ప్రాపర్టీని పెట్టుకోండి. లాంగ్ విజిట్ ఏదైనా వెళ్తున్నప్పుడు, ఇల్లు లాక్ చేసి వెళ్తున్నప్పుడు. దిస్ ఈజ్ అడ్వైజరీ ఫ్రమ్ నంద్యాల డిస్ట్రిక్ట్ పోలీస్ సైడ్. థ్యాంక్ యూ. మన డిస్ట్రిక్ట్ SP సార్ ఈ టాస్క్ని సక్సెస్ఫుల్గా అకంప్లిష్ చేసి ఈ పాత్ ఆఫెండర్స్ చాలా ఆఫెన్స్ చేసుకున్న వాళ్ళని ఐడెంటిఫై చేసి ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఈ ఎఫర్ట్స్ అన్ని అప్రిషియేట్ చేసి మెన్ అందరికీ, టీమ్ మెంబర్స్ అందరికీ మన SP సార్ ద్వారా క్యాష్ రివార్డ్ కూడా అనౌన్స్ చేసుకున్నారు. అది కూడా మనం ఇప్పుడు ఇస్తాం. నాగేంద్ర గౌడ్ కూడా సార్